అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మా అధినేత అయిన జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్ళు ఒక మహిళా పక్షపాత ప్రభుత్వాన్ని నడిపించారు. మహిళల సాధికారత కోసం, మహిళల్ని రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఉన్నత స్థానంలో కూర్చోబెట్టడం కోసం ఎన్నో ప్రణాళికలు రూపొందించి వాళ్ళని ఉన్నత స్థానంలో కూర్చోబెట్టడమే కాకుండా మహిళా రక్షణ కోసం పెద్దపీట వేసిన పరిస్థితి గత 5 ఏళ్ళు కూడా ఉంది. అలాగే తీసుకుంటే మహిళలు ఆర్థికంగా బలోపేతం కావడం కోసం అతను ప్రవేశపెట్టిన ప్రతి పథకంలో కూడా మహిళలే లబ్ధిదారులుగా ఉండేట్టుగా చేయడమే కాకుండా అసెంబ్లీలో 50% మహిళలకి రాజకీయ పదవుల్లో, అలాగే నామినేటెడ్ వర్క్స్లో కూడా 50% రిజర్వేషన్స్ కల్పిస్తూ ఏకంగా తీర్మానం చేయడం జరిగింది. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంతగా మహిళా రక్షణ కోసం, మహిళల రాజకీయ సాధికారత కోసం ఇంతగా చర్యలు తీసుకోలేదు. అసలు రాజ్యాంగం ఇచ్చిన పదవుల కంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మహిళలకి ఎక్కువ పదవులు ఇవ్వడం జరిగింది. ఎక్కువగా రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఉన్నత స్థానంలో కూర్చోబెట్టడం జరిగింది. మనం చూస్తే మున్సిపల్ చైర్మన్లుగా, జిల్లా పరిషత్ చైర్మన్లుగా, అలాగే కార్పొరేషన్ చైర్మన్లుగా, జడ్పీటీసీలుగా, కార్పొరేటర్స్గా అన్ని పదవుల్లో కూడా రాజ్యాంగం ఇచ్చిన రిజర్వేషన్స్ కంటే ఎక్కువగా 50% పైగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేప్పుడు మహిళలకు ఇవ్వడమే కాకుండా మనం చూస్తే ప్రతి నామినేటెడ్ వర్క్స్లో కూడా మహిళల పేరునే ఇస్తూ దానికోసం ఒక చట్టబద్ధత తీసుకురావడం అనేది గతంలో మనం ఎప్పుడూ కూడా చూడం. అలాగే తీసుకుంటే మహిళల రక్షణ కోసం పక్క రాష్ట్రంలో ఒక అమ్మాయి మీద అత్యాచారం హత్య జరిగితే అలాంటి సంఘటనలు ఈ రాష్ట్రంలో జరగకూడదు అని చెప్పి ఒక దిశ వ్యవస్థను తీసుకొచ్చి దిశ పోలీస్ స్టేషన్స్ తెచ్చారు. దిశ యాప్ని తీసుకురావడం జరిగింది. దిశ చట్టాన్ని అసెంబ్లీలో తీర్మానం చేసి ఆమోద ముద్ర వేసి కేంద్రం దగ్గరికి పంపించడం జరిగింది ఆమోదం కోసం. అది కేంద్రం దగ్గర పెండింగ్లో దిశ చట్టం ఉన్నా కూడా అందులో ఉన్న అంశాలన్నీ కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల రక్షణ కోసం అమలయ్యేట్టుగా అన్ని చర్యలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోవడం జరిగింది. ఇంత గొప్పగా మహిళా పక్షపాత ముఖ్యమంత్రిగా గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించారు. అలాగే పదవుల విషయంలో తీసుకుంటే ఒక డిప్యూటీ సీఎం పదవి మహిళలకి ఇవ్వడం జరిగింది. అలాగే మంత్రులుగా 4 మహిళలకి మంత్రులుగా అవకాశం ఇవ్వడం జరిగింది. అలాగే తీసుకుంటే సిఎస్గా కూడా ఒక మహిళకు అవకాశం ఇచ్చారు. అలాగే ఎలక్షన్ కమిషన్ లో కూడా మనం చూసాం, అప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆ రోజు ఒక మహిళకు అవకాశం ఇవ్వడం జరిగింది. ఇలా అన్ని రకాలుగా కూడా మహిళలకి ఉన్నత స్థానంలో కూర్చోబెట్టడానికి ప్రయత్నించారు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే 2,75,000 కోట్ల రూపాయలు డీబీటీ పద్ధతిలో పథకాల ద్వారా లబ్ధిదారుల అకౌంట్లో వేస్తే అందులో 83% పైగా లబ్ధిదారులు మహిళలు ఉండేట్టుగా చేసిన పరిస్థితి మనందరం చూసాం. 32 లక్షల ఇళ్ల పట్టాలు, 22 లక్షల ఇల్లు కట్టిస్తే అవన్నీ కూడా మహిళల పేరునే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పరిస్థితి కూడా మనం చూసాం. అలాగే ఆ రోజు అమ్మఒడి పథకాన్ని డ్రాప్అవుట్స్ని తగ్గించడం కోసం, పిల్లల్లో డ్రాప్అవుట్స్ని తగ్గించడం కోసం అమ్మఒడి పథకాన్ని గతంలో ఎన్నడూ లేనట్టుగా, అసలు ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి ఇవ్వనట్టుగా అమ్మఒడి పథకాన్ని ప్రవేశపెట్టి అది కూడా తల్లుల అకౌంట్లో వేసేట్టుగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరిగింది. అలాగే ఆసరా ద్వారా 2019 ఏప్రిల్ వరకు ఉన్న డ్వాక్రా రుణాలన్నింటినీ 4 విడతలుగా తీర్చడం, వాళ్ళ అకౌంట్స్లో వేసిన పరిస్థితి మనం చూసాం. అలాగే చేయూత ద్వారా మహిళలకి ఆర్థికంగా ఆదుకొని వాళ్ళు స్వయం ఉపాధి పొందేట్టుగా చేయడం జరిగింది. ఇలా అన్ని రకాలుగా మహిళల సాధికారత కోసం పెద్దపీట వేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం కూడాని తన సొంత అన్న ముఖ్యమంత్రిగా ఉంటే ఎంత భద్రతా భరోసాని పొందుతారో ఆ విధంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళలు భద్రతా భరోసా పొందిన విషయం మనందరము చూసాము. అలాంటి గొప్ప ముఖ్యమంత్రి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా, ముఖ్యంగా మహిళలు మరీ కోరుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం మనం చూస్తే ఎన్నికల టైంలో మహిళల కోసం ఎన్నో హామీలు ఇచ్చింది. ఏ ఒక్కటి ఈరోజు నెరవేర్చిన పరిస్థితి, అలాగే మహిళల రక్షణని గాలికి వదిలేసిన పరిస్థితి మనం చూసాము. ఆ రోజు జగనన్న తీసుకొచ్చిన దిశ వ్యవస్థని, దిశ పోలీస్ స్టేషన్స్ కానీ, దిశ యాప్ని కానీ ఈరోజు నిర్వీర్యం చేయడం జరిగింది.
ఈరోజు మహిళల మాన ప్రాణాలు గాల్లో దీపాలుగా ఉండే పరిస్థితి కూటమి ప్రభుత్వంలో నెలకొని ఉంది. కాబట్టి మళ్ళీ ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ఇచ్చిన మహిళా పక్షపాత ప్రభుత్వాన్ని మళ్ళీ తెచ్చుకుందాము అనే ఆలోచనకు వచ్చారు. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రజా వ్యతిరేక విధానాలు, మహిళా వ్యతిరేక విధానాలకి వ్యతిరేకంగా మహిళల సపోర్టుతో మేము నిరంతరం పోరాటం చేస్తాము. అలాగే మళ్ళీ జగనన్నను ముఖ్యమంత్రి చేసుకునేంత వరకు కూడా మేము కృషి చేస్తామని తెలియజేస్తూ మరొకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.